ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా అప్డేట్స్ అనగా ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఆగస్టులకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ 300 రూపాయల దర్శన టికెట్స్తో పాటు అన్ని అర్జిత సేవా టికెట్స్ మరియు దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటా ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా జూన్ నెలలో వెళ్ళాలనుకునే శ్రీవారి భక్తుల కోసం విడుదల చేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమన్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేయనుంది, ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే పాటించాల్సిన రూల్స్ ఏమిటి, ఈ వివరాలు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరియు జూలై నెలలో ఎవరైతే శ్రీవారి సేవకులు స్వచ్ఛంద సేవకు వెళ్ళి స్వామివారిని సేవ చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం విడుదల చేసే శ్రీవారి సేవా టికెట్స్ను టీటీడీ ఎప్పుడు ఆన్లైన్లో విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తిరుమలలో నిన్న అనగా మే 23వ తేదీన శనివారం రోజున దాదాపు 97,567 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు మరియు నారాయణగిరి షెడ్స్లతో భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్స్లో వేచి ఉన్నారు భక్తులు. ప్రస్తుతం ఇలా వేచి ఉన్న భక్తులకే దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది దర్శనానికి. అదేవిధంగా కొత్తగా లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు 24 నుంచి 30 గంటలు ఈ సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి ఈ సమయాల్లో మార్పు ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక 300 రూపాయల దర్శన టికెట్ కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం దర్శనానికి. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ కలిగిన భక్తులకు కూడా 4 నుంచి 6-7 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం స్వామివారి దర్శనానికి. ఇక ప్రస్తుతం ఆగస్టులకు సంబంధించిన అన్ని అర్జిత సేవా టికెట్స్ కూడా పూర్తిగా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఇప్పుడు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఒకరు లేదా ఒకరి నుంచి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్పై లేదా మీ మెయిల్ ఐడి పైన ఎవరికైనా ఈ 300 రూపాయల దర్శన టికెట్స్ మీరు ఏ డేట్కి అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ డేట్ నుంచి 30 రోజుల్లోపు మళ్ళీ బుక్ చేసుకుంటే బుక్ అవ్వదు. కాబట్టి ఈ 300 రూపాయల దర్శనం టు దర్శనం 30 రోజుల గ్యాప్ ఉండాలి. మీరు దర్శనానికి వెళ్ళినా లేకపోతే మీ మొబైల్ నెంబర్తో వేరే వాళ్ళకి ఎవరికైనా బుక్ చేసినా కూడా ఈ గ్యాప్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ త్వరగా బుక్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా 10 గంటలకు లాగిన్ అయి ఉండాలి. అదేవిధంగా ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకోవడం కానీ లేదా నోట్ ప్యాడ్లో ఎంట్రీ చేసుకుంటే ఈ టికెట్స్ విడుదలైన నిమ్మనే ఏ డేట్కి వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఎంతమంది వెళ్తున్నారో ఆ 1 నుంచి 6 వరకు వారిని సంఖ్య సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసిన తర్వాత టైం స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. టైం స్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ టైం స్లాట్కు ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఈ టికెట్స్ అనేవి బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు లేట్ నైట్ అనగా రాత్రి 8, 9, 10, 11 ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ దర్శన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులకు, అదేవిధంగా అర్జిత సేవలు మిగతా కళ్యాణం ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తుల కోసం మరియు అంగప్రదక్షిణం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటాను మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఒకవేళ మీరు కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మొత్తం మనకు
4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా మొత్తం 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి రూమ్ బుక్ చేసుకోవడానికి. మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమల లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ ప్రకారం టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ టైమ్ స్లాట్ కంటే లేట్గా వెళ్తే మాత్రం రూమ్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ సమయానికి అయితే చేరుకుంటారో ఆ సమయం ప్రకారం టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి దర్శనం కానీ అర్జిత సేవ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఈ రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ సేవ లేదా దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో అదే 300 రూపాయలు అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం అని. ఒకవేళ మీరు కళ్యాణం అర్చన లేదా సుప్రభాతం సెలెక్ట్ అయితే ఎలక్ట్రానిక్ డిప్ అని, కళ్యాణం టికెట్ అయితే అర్జిత సేవలు అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే జూన్ నెలలో ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం వెళ్ళాలనుకుంటున్నారో వారికి మిగిలిన ఒకే ఒక్క మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకొని నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం. ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఇద్దరు ఆడైనా పర్లేదు, ఇద్దరు మగ అయినా పర్లేదు, లేకపోతే ఆడ మగ ఇలా ఉన్నా పర్లేదు, ఎవరైనా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒకరికి టికెట్ బుక్ అవ్వదు. ఈ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. ఈ హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం మనకు తిరుపతి దగ్గర ఉన్న అల్పిరి మెట్ల మార్గంలో సప్తగో ప్రదక్షిణశాలలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి హోమంలో ఖచ్చితంగా పాల్గొనాలి. హోమం కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్కడ సూపర్వైజర్ స్టాంప్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హోమంలో పాల్గొన్న వారికే దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు హోమంలో పాల్గొని స్టాంప్ వేయించుకొని పైకి 3 గంటల లోపు వెళ్ళి 3 గంటల నుంచి మనకు దర్శనానికి అలౌ చేస్తారు. హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ అయినా 80 సర్కిల్ నుంచి ఈ దర్శనానికి అలౌ చేస్తారు. ఈ టికెట్ను ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు. హోమం టికెట్ ఈ హోమం టికెట్ బుక్ చేసుకుంటే రూల్స్ ఖచ్చితంగా హోమంలో పాల్గొనాలి. ఈ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. హోమంలో పాల్గొన్న తర్వాత సూపర్వైజర్గా స్టాంప్ వేయించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక జూలై నెలలో శ్రీవారి స్వచ్ఛంద సేవకుల కోసం టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanam.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రస్తుతం జూన్ నెల వరకు శ్రీవారి సేవకు సంబంధించిన కోట కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా మే 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవా టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ను మే 26వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్స్ను మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ శ్రీవారి సేవకులు, పరకామణి సేవకులు మరియు నవనీత సేవకులు మొత్తం 3 సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందులో శ్రీవారి జనరల్ సేవ అనేది తిరుపతి సెలెక్ట్ చేసుకోవచ్చు, తిరుమల సెలెక్ట్ చేసుకోవచ్చు. తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే కొండ కింద తిరుపతిలోని లోకల్ టెంపుల్స్లో 3 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. మిగతా 4 రోజులు కొండపైన తిరుమలలో సేవ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవ అంటే కొండపైనే, ఇది కేవలం మగవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. నవనీత సేవ కేవలం ఆడవారికి మాత్రమే, ఇది కూడా తిరుమల కొండపైన మాత్రమే అందుబాటులో ఉంటుంది, కేవలం ఆడవారికి మాత్రమే. శ్రీవారి జనరల్ సేవ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఇండివిజువల్గా బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు. గ్రూప్గా బుక్ చేసుకోవాలంటే గ్రూప్లో కనీసం 10 నుండి 15 మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది. 10 నుండి 15 మంది ఎంతమంది ఉన్నా వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ శ్రీవారి సేవకులు ఈ సేవకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే సేవ టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఆధార్ కార్డు మరియు ఈ సేవ టికెట్ క్యారీ చేయాల్సి ఉంటుంది వారితో పాటు వెళ్ళేటప్పుడు. ఈ జనరల్ శ్రీవారి సేవ అయినా, నవనీత సేవ అయినా లేదా పరకామణి సేవ అయినా ఈ సేవ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా సేవా టికెట్ మరియు ఆధార్ కార్డ్ వారితో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సేవా సదన్ 2లో కొండపైన సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ శ్రీవారి సేవకులు 10 నుంచి 15 సభ్యులు ఉండాలి. గ్రూప్కి అయితే ఇండివిజువల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ మేల్స్ ఉంటే మేల్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఫాస్ట్గా బుక్ అవుతాయి. ఇక పరకామణి టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు
వీరు 21 నుంచి 65 సంవత్సరాలలోపు వారై ఉండాలి. కేవలం ఆ, మగవారికి మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఇందులో జనరల్ పరకామణి సేవకులు ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆధార్తో పాటు వాళ్ళ ఫోటోతో పాటు వారికి సంబంధించిన ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నవనీత సేవ వాళ్ళు కూడా గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. వీరి ఏజ్ 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అదే జనరల్ శ్రీవారి సేవకులు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వారు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించిన ఈ జనరల్ శ్రీవారి సేవ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.